నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. టేస్టీగా రొయ్యల బిర్యానీ చేయబోతున్నా, అలాగే చికెన్ లెగ్ పీసులతో కర్రీ చేయబోతున్నా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఇలా లెగ్ పీసులతో కర్రీ చేశాను, ఫ్రై కాకుండా కర్రీలా చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. రొయ్యల బిర్యానీ లెగ్ పీస్ కర్రీ సూపర్ టేస్టీ రెసిపీ. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నేనైతే చికెన్ లెగ్ పీసులు తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, లెగ్ పీసులని ఇలా కట్ చేసి తెచ్చామన్నమాట షాప్ నుంచి. ఇప్పుడైతే ఈ చికెన్ లెగ్ పీసులకి ఉప్పు కారం అన్నీ పట్టించాలి. ముందుగా 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి, 3 స్పూన్లు కారం వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ చికెన్కి ఉప్పు కారం అంతా మంచిగా పట్టించుకోవాలి. ఇలా చికెన్ లెగ్ పీసులతో కర్రీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడు అయితే ఫ్రై చేస్తానన్నమాట. మా పిల్లలిద్దరూ అయితే ఫ్రైయే ఇష్టపడతారు. ఈరోజు ఎందుకో చికెన్ లెగ్ పీస్ కర్రీ చేయాలనిపించింది, అందుకే కర్రీ చేస్తున్నాను. చికెన్ లెగ్ పీస్ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి, చిన్న దాల్చిన చెక్క, 3 ఇలాచీ వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఓకే, చూడండి, ఉల్లిపాయలు అయితే మంచిగా కుక్ అవ్వాయి. ఇప్పుడైతే మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు వేసుకోవాలి. ఇలా ఈ లెగ్ పీసులన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఈ లెగ్ పీస్ కర్రీ అయితే మనం కుక్ చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. చికెన్ స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. చూడండి, లెగ్ పీసులు అయితే మంచిగా కుక్ అవ్వాయి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఈ లెగ్ పీసులన్నీ ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే 2 టమోటాలు కట్ చేసి వేసుకుందాం, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఓకే, చూద్దాం కర్రీ ఎంతవరకు కుక్ అయిందో. వావ్, చూడండి, లెగ్ పీసులు అయితే మంచిగా కుక్ అవ్వాయి. చూడండి, పీస్ అస్సలు విడకుండా మంచిగా కుక్ అయింది. కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే రొయ్యల బిర్యానీ చేస్తున్నా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. రొయ్యల బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రొయ్యల బిర్యానీ. ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలని తీసుకున్నాను. నీట్గా ఉప్పు పసుపు వేసుకుని నీట్గా క్లీన్ చేశాను అన్నమాట. అలాగే ఈ రొయ్యల్లో కొద్దిగా పసుపు, మసాలా పొడి, కారం ఇవన్నీ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న రొయ్యలని పక్కన పెట్టుకోవాలి. అలాగే రొయ్యల బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకుని 1 గంట పాటు నానబెట్టుకుందాం.
ఇప్పుడైతే రొయ్యల బిర్యానీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అలాగే 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4-5 లవంగాలు ఇవన్నీ వేసుకుందాం. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న రొయ్యలను వేసుకుందాం. ఈ రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టమోటా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రొయ్యలైతే ఫ్రై చేసినప్పుడు వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాం. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి రొయ్యలైతే బాగా ఫ్రై అవ్వాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి రొయ్యల్లో వాటర్ అంతా మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం పచ్చి రొయ్యలు వేసుకుని బిర్యానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రొయ్యల బిర్యానీ అంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసులు రైస్ వేసాను. ఒక 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఫుల్గా కాకుండా కొంచెం వెలుతుగా వేసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుని ఈ ఎసరునంతా మంచిగా మరిగించుకోవాలి. చూడండి ఎసరైతే బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే నేను సండే రోజు చేశాను. మా ఇంట్లో ప్రతి సండే ఇలా ఒక బిర్యానీ ఉండాలన్నమాట. మా పాపకి చాలా ఇష్టం బిర్యానీ అంటే. ఇలా సండే నేను ఏదో ఒక బిర్యానీ చేస్తాను. ఒకసారి రొయ్యల బిర్యానీ, ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ అలా చేస్తూ ఉంటానన్నమాట ప్రతి సండే. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బిర్యానీలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. చూద్దాం ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిందో లేదో. వావ్, చూడండి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా మంచిగా కుక్ అయింది. టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ. అలాగే చికెన్ లెగ్ పీస్ కర్రీ కూడా రెడీ. చూడండి చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ కర్రీ. టేస్ట్ అయితే సూపర్. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రొయ్యల బిర్యానీ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. వావ్, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మంచి కమ్మని స్మెల్ వస్తుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. అలాగే లెగ్ పీస్ కర్రీ కూడా వేసుకుందాం. రొయ్యల బిర్యానీ లెగ్ పీస్తో కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకే అండి, మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.